చేస్తూ బ్రతికిన బ్రతికే మాది. మా తాతగారి అనంతరం ఆ వారసత్వంలో మా నాన్న చేయలేకపోయిన కారణాన చిన్ననాటి నుండి మా తాతగారు ఎలాగైనా సరే వీడిని విడవద్దు అన్నట్లుగా నాకు జ్ఞానము లేని కాలములోనే, అవగాహన లేని కాలములోనే ఆ చిన్ననాటి నుండి ఆయన నాకు ఆ శ్లోకాలు మంత్రాలు వల్లించడం నేర్పించి, ఆ చిన్న చిన్న మంత్రాలను నేర్పిస్తూ నన్ను కూడా ఒక పౌరోహితుడిగా, పూజారిగా చూడాలని మా తాతగారు ఆశించాడు. అలాగే ఆయన నేర్పించాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన వెంట తీసుకొని వెళ్ళేవాడు. ఎలా వల్లించాడో నేర్పించేవాడు, ఎలా ఉచ్చరించాలో నేర్పించాడు. దానికి సంబంధించిన పుస్తకాలు చదివించేవాడు. ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించేవాడు. అలాగున పెరిగిన వ్యక్తిని నేను. కాకపోతే మాది ఒక గ్రామము, అక్కడ పెద్దగా వాటికి అవకాశం లేకుండే. అయినా కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమి దొరికినా కూడా మా తాతగారితో పాటు వెళ్ళేవాడిని నేను. కొన్ని కార్యక్రమాలు ఎలా చేయాలో నేర్చుకున్నాను. కాబట్టి మా కుటుంబం చాలా బలహీనమైనదిగా, పేదరికంలో మ్రగ్గునట్లుగా ఉన్న కుటుంబం కాబట్టి చాలా కష్టమైపోయింది. ఆ దినాల్లో పౌరోహిత్యం చేస్తే జీతాలు లేవు, డబ్బులు రావు. ఏదో వారికి పండిన పంటలో ఏదో ఒక కొంచెం భాగం సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబం నుండి ఇస్తే ఆ కొద్దిపాటిది మనం పోషించబడాలి. మా నాన్నగారు బాధ్యతగా లేడని చెప్పాను కదా, ఆయన ఇంకొక అమ్మని పెళ్లి చేసుకుని ఆయన ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాడు. మా కుటుంబాల్లో ఇది చాలా సహజమైన విషయం, 2 3 పెళ్ళిళ్ళు. కాబట్టి ఇంకొక అమ్మతో ఉంటూ ఆయన ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతికాడు. మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు. ఇటు మా అమ్మకేమో నేను, నాకు 2 అక్కలు, మేము ముగ్గురం, మరియు మా తాతగారు, మా నాన్నమ్మ గారు. ఆ కుటుంబ భారం చాలా కష్టంగా మారింది. మా అమ్మ కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా సహాయం ఉండడానికి, మీరేమో పెద్దరికం కదా, పెద్ద కులం కదా, ఎవరి దగ్గర పోయి చేయి దాపలేము. అలాగని తిండికి కూడా వెళ్ళని పరిస్థితి ఉంటే మా అమ్మగారు ఒక కారం మిషన్ ఒకటి ఏర్పాటు చేసుకొని, కారం మిల్లు ఒకటి ఏర్పాటు చేసుకొని, ఆ రోకండ్లతో ఉండే కారం మిషన్ ఉంటుంది కదండి, దాన్ని ఏర్పాటు చేసుకొని మిరపకాయలు కొడుతూ ఆ వచ్చిన కొద్ది డబ్బులతో మమ్మల్ని పోషించేది. మా తాతగారు, నాన్నమ్మగారు వృద్ధులు కాబట్టి మా తాతగారిని ఎవరు పిలవకపోయేవాళ్ళు. ఇలా చాలా జటిలంగా కుటుంబం పోషించబడ్డది, కుటుంబం నడిపించబడింది. అందుకే పేదరికం నాకు తెలుసు, ప్రతికూలత నాకు తెలుసు, ఇబ్బందులు నాకు తెలుసు. అవన్నీ నేను చూస్తూనే పెరిగాను. దేవునికి స్తోత్రం. అవన్నీ మంచివే, అనుభవాలన్నీ మంచివే. అయితే నేను ఇక నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత స్టడీస్ను కంటిన్యూ చేయలేని పరిస్థితి. చాలా మంచి మార్కులు వచ్చాయి, నాది స్టేట్ ర్యాంక్. ఆ దినాల్లో నాకు గవర్నమెంట్ నుంచి అవార్డు వచ్చింది 10th. అయినా కూడా నా చదువును కొనసాగించకుండా, నా చదువును ఆపేసి ఇక ఎలాగైనా సరే కుటుంబాన్ని పోషించాలి అనే దృక్పథంతో ఆ పని ఈ పని చేస్తూ అలాగిన సమయాన్ని గడుపుతూ ఉన్నాను. ఏ పని చేసినా డబ్బులు సరిగ్గా రావని ఒక ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేస్తూ ఒక అతను చెప్పాడు నాకు, అరే ఎక్కడ ఎక్కువ డబ్బులు ఉంటాయో అక్కడ పని చేస్తే ఆ డబ్బులు మనకు వస్తాయి అన్నాడు. అది ఎలా లాజిక్ నాకు అర్థం కాల. ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేస్తున్నాను కానీ ఆ డబ్బులు నాకేం అవుతలే. కలెక్షన్ చేస్తున్నాం, లెక్కలు అప్పచెప్తున్నాం, జీతం మాత్రం ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఆ కొద్ది గొప్ప జీతం వెళ్ళి సరిపోట్లా. ఎలాగైనా సరే ఇంకెక్కువ డబ్బులు రావాలన్న ఉద్దేశంతో ఇక ఆ నమ్మకంగా అక్కడ పనిచేసినప్పుడు ఆ యజమాని కూడా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వెళ్ళిపోతూ ఆ ఫైనాన్స్ బాధ్యత నాకు అప్పగించాడు. ఎప్పుడైతే ఆయన అప్పగించాడో జమా ఖర్చులన్నీ మనమే రాయాలి కదా. ఎప్పుడైతే రాయడం ప్రారంభించామో కొద్దిగా అప్పుడో ఇప్పుడో అవసరాలకు డబ్బులు తీయడం ప్రారంభించాను. అంటే దొంగతనం, మోసం చేశాను. ఎందుకొరకు ఇంత బహిరంగంగా చెప్తున్నానంటే, ప్రభు నమ్ముకున్నాక ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకున్నాను, నీ దగ్గర నేను మోసం చేశాను, దొంగతనం చేశాను. అంత మాత్రమే కాదు, నీకు తీసిన డబ్బులు నీకు ఇస్తానని ఇంచుమించు 10-12 సంవత్సరాలకు డబ్బులు కట్టాను నేను. హల్లెలూయా. లేకపోతే అది మారు మనసు కాదని తెలుసు నాకు. అలాగున ఆ ఫైనాన్స్లో డబ్బులు సంపాదిస్తూ దొంగతనం చేస్తూ వచ్చిన డబ్బులతో కొద్దిగా పరిస్థితులు మెరుగుపరుచుకున్నాను. అంత బాగానే ఉంది అని అనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో మా పెద్దక్క, ఆమె మెడికల్ వైపు, ఆమె బైపీసీ కంప్లీట్ చేసి మెడికల్ వైపు చదవడానికి ఇష్టపడుతుంటే హైదరాబాద్లో ఆమెను మెడికల్ స్టడీస్ కొరకు పంపించాం. మా 2వ అక్క పుట్టుకొని ఉంటే ఆమె పోలియో, ఆమెకు ట్రీట్మెంట్ చేయించాం. మా అమ్మ పనిని మానిపించాం. మా తాతగారిని, నాన్నమ్మను పోషిస్తూ అలాగే కుటుంబ పరిస్థితులు అన్నీ చక్కగా మార్చబడ్డాయి అనుకుంటున్న పరిస్థితుల్లో కొద్ది రోజుల తర్వాత నాకు తెలియకుండానే భయంకరమైన హెడేక్, తలనొప్పితో బాధపడుతూ మైగ్రేన్తో చాలా ఇబ్బంది పడ్డాను. దానికి
నేను కళ్ళజోడు వాడేవాడిని. ఈ కళ్ళద్దాలు వాడుతుంటే మరి అది తెలియదు ఏమైందో, కానీ రాను రాను కంటి చూపు తగ్గిపోయి యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి వచ్చే సమయానికి నేను -6 స్పెట్స్ పెట్టుకునేవాడిని. -6 అంటే భూతద్దాలు. అలాంటి పరిస్థితి. ఇలాగ నా ఆరోగ్యంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక రోజున కడుపు నొప్పి కొరకు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ నొప్పి తగ్గకపోయేసరికి సర్జరీ చేశారు. నా కడుపు మధ్యాహ్నం దైవజనులు రాజేష్ గారు చెప్తుంటే నాకు కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 18 కుట్లు వేశారు. ఇలా చీల్చేశారు కడుపు నొప్పి కొరకు. అది ఫెయిల్ అయింది. నెల లోపల మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా కుట్లు ఉంటాయి. 2 ఆపరేషన్లు అయ్యాయి, 2 ఫెయిల్ అయిపోయాయి. యూరిన్ పాస్ చేసిన తర్వాత కడుపులో చేయబెట్టుకుని నడిచేవాడిని. భయంకరమైన నొప్పి ఉండేది. ఇలాగ ఒకరి తర్వాత ఒకటి అనారోగ్యం వస్తుంటే మా అక్కకు మెడికల్లో ఆమె చదువుతూ, అలాగే ఆమె పార్ట్ టైంగా హైదరాబాద్లో ఎల్బీ నగర్లో కామినేని హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేది. అరే, ఎప్పుడు అనారోగ్యంగా ఉంటున్నావు కదా, ఈ మధ్యలో బాగుండట్లేదు కదా, నువ్వే ఆధారంగా ఉన్నావు కదా కుటుంబానికి, ఒకసారి రారా నీకు చూపిస్తానని మా అక్క బ్రతిమలాడితే ఇక తప్పదు అని హైదరాబాద్కి వచ్చాను. నాకు అస్సలు ఇష్టం ఉండదు హైదర్ బ్యాడ్, సికిందర్ బ్యాడ్, టోటల్ బ్యాడ్ అనేవాడిని. అస్సలు ఇష్టం ఉండదు హైదరాబాద్. కానీ ఒక్క రోజు కోసం హైదరాబాద్కి వచ్చాను. ఇంచుమించు 28 సంవత్సరాలు అయింది హైదరాబాద్లో ఉన్నాను. దేవుని ప్రణాళికలు చాలా భిన్నంగా ఉంటాయి. హైదరాబాద్కి వచ్చాను, డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాను. తెలుసు కదండి, డాక్టర్ల చేతిలో, పోలీసుల చేతిలో, లాయర్ల చేతిలో పడితే అంత త్వరగా బయటికి రాలేదు. ఆ ప్రొఫెషన్లో ఎవరుంటే క్షమించండి, కానీ అది వాస్తవం. ఎందుకంటే నేను డాక్టర్ల చేతిలో పడ్డా, పోలీసుల చేతిలో పడ్డా, లాయర్ల చేతిలో కూడా పడ్డా. కొంచెం గట్టిగానే రోషంగానే ప్రకటిస్తా కాబట్టి నా మీద 295A సెక్షన్ కింద కేసు బుక్ అయింది. జైల్లో ఉన్నా నేను, చెంచలగూడ జైల్లో 2009లో. చాలా బాధపడ్డా. జైలు కింద ప్రభుత్వాన్ని సేవ చేస్తుంటే అంటే దేవుడు క్లియర్గా నాతో మాట్లాడాడు, జైల్లో కూడా మనిషిలో ఉంటానని. మాట్లాడినాక జైలుకి పోయా. పోయిన తర్వాత మనుషులు మాత్రమే కాదు, గనులు కూడా ఉన్నారు అక్కడ. దేవుడు ఎక్కడ పోయినా కృపణిస్తాడు. నా జైల్ మేట్స్ ఎవరనుకున్నారు? వైఎస్ జగన్ గారు, సత్యం రామలింగరాజు గారు. ఒక బ్యారెక్స్ అవతల వాళ్ళు ఉన్నారు. పర్మిషన్ తీసుకొని జగన్ అన్నని కలిశాను. ఇక ఆ రోజు నుంచి నేను జైల్లో ఉన్న రోజు ఆయన భోజనమే నా భోజనం. ఆయనతో పాటు క్యారమ్ బోర్డ్ ఆడేవాడిని, ఆయనతో పాటు షటిల్ ఆడేవాడిని, కలిసి ప్రార్థన చేసేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం, స్తుతి చేసేవాళ్ళం. పిచ్ ఎంజాయ్మెంట్ ఉండేది. సువార్త కూడా చేశాం. జైల్లో 230 మందికి సువార్త ప్రకటిస్తే 11 మంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నిప్పు నీళ్ళల్లో వేస్తే తప్ప ఎక్కడున్నా కాలుతూనే ఉంటుంది. ఆమెన్. సూపరింటెండెంట్ వచ్చి ఇంత త్వరగా ఇన్ని కార్యాలు జరిగినాయి అన్నాడు. ఆయన లేట్ అయింది సార్ ఇంకా అని చెప్పినట్టు. ఆమెన్. కాబట్టి మనం అంత త్వరగా లాయర్ల చేతులు కానీ పోలీసుల చేతులు పడితే కూడా అంత తొందరగా బయటకు రాలేము. 7 సంవత్సరాలు నడిచింది ఆ కేసు. కాబట్టి చెప్తున్నా మీకు, నేను డాక్టర్ చేతిలో పడ్డా మొదట. ఇక డాక్టర్ గారు ఆ టెస్టులు, ఈ టెస్టులు, అవి చాలా ప్రొలాంగ్ అయిపోయింది. ఒక రోజు కోసం హైదరాబాద్కి వచ్చిన నేను. ఆయన టెస్ట్ చేసి రేపు వస్తుంది రిపోర్టు. రేపు పోయిన తర్వాత ఈ రిపోర్ట్ సరిగా లేదు, ఇంకొక రిపోర్టు, ఈ రిపోర్ట్లో తెలియదు, ఇంకొక వారం అయింది, 10 రోజులు అయింది. ఏం చేయాలో తెలియదు. మా అక్కకి ఇచ్చిన ఆ క్వార్టర్స్లో ఉంటున్నాం. ఇక ఏం చేయాలో తెలియక మా బంధువు దగ్గరికి వెళ్తూ, అరే ఏం చేస్తున్నారా మీరంటే, వాళ్ళని చూస్తే షాక్. మా ఊర్లో పేదవాళ్ళుగా ఉన్నారు, హైదరాబాద్లో ధనవంతులయ్యారు. ఎలా సాధ్యమైంది అంటే వాడు చెప్పాడు, రే హైదరాబాద్లో పౌరోహితానికి చాలా డిమాండ్ రా బాబు, మనుషులకు భక్తి ఉన్నంతసేపు మనకు చాలా విలువ ఉంటుందని చెప్పాడు ఆయన. అవునా, ఎలా సాధ్యం ఇది అంటే, ఒక గురువు గారు ఉంటారు, గురువు గారిని తీసుకోవాలి, గురువు గారిని చేసుకోవాలి, ఆ గురువు గారి ద్వారా ఇక్కడ విలువ ఉంటుంది. నాకు కూడా పరిచయం చేస్తావా? చేస్తాను. తీసుకెళ్ళి ఒక పెద్ద ఉద్దండుడైన గురువు గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆయనకు నా విషయాలని చెప్పి, నేను ఇక్కడే పౌరోహితం చేయాలనుకుంటున్నానండి అంటే, ఆయన అన్నాడు, తప్పకుండా నేను నా శిష్యునిగా చేర్చుకుంటానని. ఆయన నెమ్మదిగా ఇంకా నాకు తెలియని చాలా విషయాలు నాకు బోధించడం ప్రారంభించాడు. రోజు ఉదయం 5 గంటల నుండే తెల్లవారుజామున 5 గంటలకే మా సాధన ప్రారంభించబడి ఇంచుమించు 10-10:30 వరకు మా సాధన కొనసాగుతూ ఉండేది. ఆయన వేదాలు నేర్పించేవాడు, ఉపనిషత్తులు నేర్పించేవాడు. 4 వేదాలు 108 ఉపనిషత్తుల్లో ఆయన పాదాల దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. దానికి ఒక డిగ్రీ ఉండాలని ఎస్సీ యూనివర్సిటీ నుండి నేను నా మాస్టర్స్, నా బ్యాచిలర్ డిగ్రీ, నా మాస్టర్స్, నా డాక్టరేట్ కూడా నేను థీసిస్ కూడా సమర్పించాను ఎస్వై యూనివర్సిటీలో. 4 వేదాలు 108 ఉపనిషత్తుల్లో దేవుడు నాకు చాలా జ్ఞానం ఇచ్చాడు. అలాగా గురువు గారి పుణ్యమాని అవన్నీ నేర్చుకుంటూ
పార్ట్ టైం ప్రాక్టికల్ జాబ్ 10 గంటల నుండి 1 గంటల దాకా అమీర్పేటలో ఆ జంక్షన్లో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయంలో పౌరోహిత్యం చేయాలి. రోజుకి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంత మాత్రమే కాకుండా హారతి పల్లెంలో పడ్డ డబ్బులు మనవే, హుండీలో పడ్డ డబ్బులు వాళ్ళే అని చెప్పారు. కాబట్టి పల్లెంలో పడేటట్టే చేసేది, ఎందుకంటే మన పరిస్థితి అటువంటిది. ఇక ఆ గుడికి వెళ్తే అది చాలా విచిత్రం. ఆ లోపల 8 మంది దేవుళ్ళు ఆ బ్యారెక్స్ ఉండేది. ఆ దేవాలయం చాలా సెలబ్రిటీస్ వచ్చే దేవాలయం. అబ్బా ఎంత విచిత్రం ఏంటంటే మొదటి రోజునే సినిమా వాళ్ళు వస్తున్నారు. తనికెళ్ళభరణి, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆ దినాల దివ్యభారతి, శ్రీహరి, రాజకీయ నాయకులు వస్తున్నారు. గౌరవనీయులైన కాంగ్రెస్ మంత్రి పి జనార్దన్ రెడ్డి, లక్ష్మీపార్వతి గారు, వామ్మో వీళ్ళందరూ వస్తున్నారు. ఒకరోజు చూసా, ఆహా ఇదేదో బాగుంది. ఇక తెల్లారాళ్ళు ఎప్పుడు వస్తే వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే ఎవరు లేకున్నా సరే మనం ఎత్తేది అనగానే అమ్మా వీడు కొత్తగా వచ్చిన మంచి గురువు గారు అన్నట్టుగా వాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళ తల మీద చెడగొప్పరం పెట్టడం, వాళ్ళని ఆశీర్వదించడం, వాళ్ళ ముందు పళ్ళెం పెట్టడం, మనకు కానుకబడ్డాం. హాయిగా ఉంది పరిస్థితి అంతా. ఇక రోజు వాళ్ళు ఇచ్చే 500 అవసరం లేనంత డబ్బులు వస్తున్నాయి. అంత ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని తెలిస్తే ఎప్పుడో వద్దు హైదరాబాద్కు. విస్తారమైన డబ్బులు, పేరు, ప్రఖ్యాతి. తనికెళ్ళభరణి గారు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు నువ్వు, నీ ఊరేంటి, నీ పేరేంటి అని తెలుసుకొని ఆయన అన్నాడు, రే బాబు మనం బంధువులమైతావురా అన్నాడు. అంతే, ఇంకా అసలు మనం వదులుతామా కదా, వాసన వస్తే చూసుకొని పోతాం మనం. నేను చెప్పాను, ఇక ఆయన అన్న అన్న అని పిలుస్తూ ఇక ఎప్పుడు టైం దొరికిన వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. ఆయన పుణ్యమాని 110 సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. నేను 8 సినిమాలలో చిన్న చిన్న పాత్రలు నటించాను. సినిమా ఫీల్డ్ అంతా నా వైపు తిరిగింది. 10,116 ఇచ్చేవారు ఒక్కొక్క సినిమా ముహూర్తానికి. ఏమండి, నేను చెప్పేది ఇప్పుడు విషయం కాదు, 25 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాను. ఆ దినాల్లో ఒక్క ముహూర్తానికి 10,116 అంటే మీరు ఊహించండి. నేను స్పెషల్గా మార్వాడీల వివాహాలు మాత్రమే చేసేవాడిని. 5 రోజుల పెళ్ళిళ్ళు, ఒక్కొక్క పెళ్లికి 51,000 కట్నం ఇచ్చేవాళ్ళు. ఆ దినాల్లోనే 27 పెళ్లిళ్ళు చేశాను. నా అపాయింట్మెంట్ కొరకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెయిట్ చేసేవాళ్ళు. నేనే ముహూర్తాలు పెట్టుడివి తీసుడు అన్నీ మనమే చేసేది. అలాగా చాలా చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి మా గురువు గారిని బట్టి కూడా. నేను ఎందుకొరకు ఇలా చెప్తున్నానంటే, డబ్బులు చాలా మంది ఏమంటారంటే మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారటగా ఎన్ని డబ్బులు వచ్చినాయి. నేను అదే చెప్తున్నా, డబ్బులు రాలే, వచ్చినాయి పోయినాయి. అర్థమైందా మీకు? కొత్తగా డబ్బులు రాలే, వచ్చిన డబ్బులు పోయినాయి. అక్కడ సంపాదించిన డబ్బులు అయిపోయినాయి. ఇక్కడ డబ్బుల కోసం యేసుప్రభు దగ్గరికి రాలేదని చెప్తున్నాడు నేను. ఎందుకంటే అక్కడ నాకు చాలా పెద్ద సంపాదన ఉంది, విస్తారమైన సంపాదన సంపాదించాను. నేను యేసుప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఆయన పేరెందుకులే కానీ ఆయన వచ్చేమన్నాడంటే, అరే ఒకవేళ నువ్వు డబ్బుల కొరకే కనుక ప్రభు వైపు వెళ్తే నీకు బాగైంది, అవన్నీ స్టోరీలు వదిలేసి నువ్వు అటువైపు కాకుండా మళ్ళీ ఇటువైపు వస్తే రేపు వచ్చి ₹1,00,00,000 చెక్ తీసుకొని పోన్నాడు ఆయన. తిరిగి కనుక నువ్వు ఇటు వెనుకకు వస్తే రేపు వచ్చి ₹1,00,00,000 చెక్ తీసుకొని పో ఇటు ఉండడానికి అన్నాడు ఆయన. నన్ను పరీక్షించడానికి అన్నాడో నిజంగా అన్నాడో నాకు తెలియదు, కానీ నేను అన్నాను, నీ ₹1,00,00,000 చెక్ తీసుకుంటే నా తల పోద్దని చెప్పాను. నీ ₹1,00,00,000 చెక్ కంటే నా తల నరుక్కొని నీ దగ్గర పెట్టడం అంటే పెడతాను అని చెప్పాను. ఎందుకంటే ప్రభువును రుచి చూశాను నేను. ఆయన ఎంత ఉత్తముడో రుచి చూసి తెలుసుకున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి పేరుకు కానీ ప్రఖ్యాతులు కానీ డబ్బు కానీ దేనికి కొనుగోలు లేకుండా నా జీవితం ఉధృతంగా కొనసాగుతూ, సమయం దొరికితే లక్ష్మీపార్వతి గారి ఇంట్లో, సమయం దొరికితే తనికెళ్ళభరణి గారి ఇంట్లో, సమయం దొరికితే రాజకీయ నాయకులు, సమయం దొరికితే పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్, దేనికి కొనుగోలైనటువంటి జీవితం. మా గురువు గారి దగ్గర ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. ఆయనకున్న పేరు ప్రఖ్యాతి చాలా గొప్పది. ఆయన అన్నాడు, వీడే నా వారసుడు అని ప్రకటించాడు ఆయన. నేనే ఇక్కడ ఉన్నా ఈరోజు. దేవుని ప్రణాళికలు చాలా భిన్నమైనవి. దేవుడు చాలా గొప్పోడు. హల్లెలూయా. దేవుడు ప్రణాళికలు తల్లి గర్భంలో రూపొందింపక మునిపే నేను ఎన్నుకున్నానని దేవుడు ఆయన. కాబట్టి అది దేవుని ప్రణాళిక కాదు. అలా వెళ్తూ 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 చాలా స్పీడ్గా ఉన్నా నేను.
అప్పటికే 2-3 రోజుల నుంచి బాగా జ్వరం వస్తుంది, నీరసంగా ఉన్నాను, బాగా జలుబు, అసలు చేత కావట్లేదు. మా అక్కనేమో, అరే బాబు నువ్వు వచ్చిందేమో ట్రీట్మెంట్ కోసం, నువ్వు ట్రీట్మెంట్ కోసం వచ్చి ట్రీట్మెంట్ వదిలేసి దారి తప్పిన వెంటనే బాబు మా అక్క గొడవ. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి రోగం కూడా పెద్ద రోగం అనిపిస్తలేదు నాకు. ఉన్న బలహీనతలు అలాగే ఉన్నాయి. యూరిన్ పాస్ చేసిన తర్వాత కడుపులో చేపెట్టుకొని నడుస్తున్నా, కళ్ళజోడు రోజుకొకటి మారుస్తున్నా, సైట్ పెరిగిపోతా ఉంది నా కళ్ళది. అయినా కూడా పెద్దగా ఇబ్బంది అనిపించట్లేదు. మా అక్కండి దారబాబు జ్వరం వస్తుందనే కదా అని బతిలాడితే అమీర్పేటలో ఎల్బీ నగర్ వెళ్ళడానికి ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నిలబడ్డంత వరకే గుర్తుకుంది, తర్వాత జ్ఞాపకం లేదు. ఇక మెలకు వచ్చి చూస్తే నన్ను మూల పడేశారు. బట్టలంతా మురికి రక్తం అయిపోయింది నా బట్టలు. నేను ఒక ధోతి కట్టుకున్నాను, ఇలాగే ఒక జుబ్బా వేసుకున్నాను, ఒక లాల్చీ వేసుకున్నాను, ఒక పెద్ద పెళ్ళికి ఉండేది నాకు. ఆ మూలకు పడేశారు, మొత్తం బురద రక్తం అయిపోయింది నా శరీరం అంతా. మెల్లిగా ఒక గంటకు మెలకు వచ్చి లేవడానికి ప్రయత్నిస్తుంటే ఒక ఆయన అక్కడ కూర్చొని, ఏంటి బాబు ఏం రోగం అది? నలుగురు పట్టుకుని ఆగలే బాబు, నేను నీవే భయంకరంగా కొట్టుకుంటున్నావు, నాలుక కొరుక్కున్నావు, రక్తం కారిపోతుంది, నలుగురు పట్టుకుని ఆగలే, చచ్చిపోతావు అనుకున్నావు నేను చూస్తే అన్నాడు ఆయన. అదేంటంటే నాకేమైందండి అని నేను అడుగుతున్నాను. అది మూర్ఛ రోగం అనుకుంటా బాబు, అది ఫిట్స్ అనుకుంటాను, ఒక మంచి డాక్టర్ చూపించుకో అని ఆయన కొంచెం గద్దించినట్టు మాట్లాడుతున్నాడు. నాకెక్కడదండి ఈ రోగం అంటున్నాను. మంచి డాక్టర్ చూపించుకో అన్నాడు. ఒక ఆటో మాట్లాడుకొని ఆ యొక్క కామినీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక అప్పటి వరకు ఒక జీవితం నాది, అప్పటి నుంచి మరొక జీవితం. రోజుకు 12 నుంచి 16 సార్లు ఫిట్స్ వచ్చేది. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేటోని. నాలుగు కొరుక్కోవడం, నాలుగంతా గాయమైపోయి, ఒళ్ళంతా గాయాలైపోయి, భోజనం చేసేటప్పుడు ఏంటి, పడుకునేటప్పుడు ఏంటి, అసలు సమయం లేకుండా ఫిట్స్ వస్తూనే ఉండేది. మా అక్క పెళ్లి చేస్తే మా బావగారు మా అక్క నా సేవలోనే ఉన్నారు. ఇక ఫిట్స్ వచ్చే ప్రతిసారి నాకు తెలిసిపోద్ది, శరీరం అంతా తిమ్మిరెక్కినట్టయి, రక్త ప్రసరణ ఆగినట్టు అయిపోయి, వాళ్ళంతా ఒక రకంగా మారిపోగానే వెంటనే నా పక్క వాళ్ళని చెప్తే వెంటనే ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ వేయాలి. వేయకపోతే కనుక ఫిట్స్ స్ట్రోక్ అటాక్ అయితే వారం రోజులు 10 రోజులు కూడా లేచి నిలబడలేను, కూర్చోలేను, పడుకోలేను. అలాంటి భయంకరమైన రోగం. శత్రువులకు కూడా అటువంటి రోగాలు, భగవానికి కూడా అటువంటి రోగం ఉండదు ప్రియులారా. అటువంటి అదొక భయంకరమైన రోగం. రోజు పెరుగుతుంది. భోజనం చేయాలనిపించట్లా, సరిగా నిద్రపోవట్లే, ఇక ఏమీ లేదు. దానికి సంబంధించిన మందులు వాడ్డానా, ఆ ఫిట్స్కి సంబంధించిన మందులు వాడ్డానా, న్యూరో మెడిసిన్స్ కాబట్టి అవి మెల్లిగా ఎప్పుడు డ్రౌజీగా, మత్తుగా నిద్రపోయేవాడిని, ఎప్పుడు నిద్రలోనే ఉండేవాడిని. ఇక మెల్లిమెల్లిగా నేను రోజు వెళ్ళే గుడికి వెళ్ళలేకపోతున్నా, నేను రోజు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నా, నీరసమైపోతూ. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి వచ్చే నాటికి 26 కిలోలు తయారయ్యాను. 26 kgs, 26 కిలోలు. అది ఊహించడానికే వీల్లేదు. పాస్టర్ గారు మీరు ఇప్పుడు ఎంత ఉన్నారని మీరు నన్ను అడగకండి, నేను మీకు చెప్పను. ఎందుకు? పాస్టర్ పప్పు తినడు, సింహం గడ్డి మేయదు, అది సంగతి. పాస్టర్ పప్పు తినడు, సింహం గడ్డి మేయదు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మే వరకు అసలు గుడ్డు కూడా తెలియదు నాకు, ఎల్లిపాయలు కూడా తెలియదు నాకు. ఇప్పుడు గుడ్డు కూడా తెలుసు నాకు. ఇతడు నా అబ్రహాం కుమారుడు అన్నట్టు మార్చేశారు నన్ను. హల్లెలూయా, మంచిదే ఆమేన్ కదా. కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాం మేము. 26 కిలోలు తయారై మరణానికి చేరువైపోయి, ఎటు దిక్కు తెచ్చిన స్థితి. హోమియోపతి అని, ఆయుర్వేదిక్ అని, ఆ మెడిసిన్ అని, ఈ మెడిసిన్ అని, దాంతోపాటు నాకు తెలిసిన మంత్రాలు, శ్లోకాలు, మృత్యుంజయ హోమం, ఆ హోమాలు, ఈ హోమాలు అన్నీ జరిపిస్తున్నాడు. కానీ ఏది ఏమాత్రం పని చేయట్లే. ఒకరోజు ఫాలోఅప్ కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అక్క అడుగుతుంది డాక్టర్ గారిని, సార్ ఎన్ని మందులు వాడాము, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, ఇంచుమించు 2 సంవత్సరాలు దాటింది, మా తమ్ముడు ఈ పోరాటం చేస్తా ఉన్నాడు, ఎన్నిసార్లు ఫిట్స్ వస్తుంది, మాకేం అర్థం కావట్లేదని ఫైట్ చేస్తుంటే డాక్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వు చూడలేదు సరిగ్గా, రిపోర్ట్స్ సరిగ్గా చదవలేదా అంటున్నాడు ఆయన. ఏంటి సార్ అంటే, మీ తమ్ముడు మెదడులో గడ్డ ట్యూమర్ ఫామ్ అయింది, కణితి వచ్చేసింది, దాన్ని మన మెడికల్ లాంగ్వేజ్లో బ్రెయిన్ ట్యూమర్ అని పిలుస్తాం.
అది బ్రెయిన్ క్యాన్సర్గా మారుతుంది. రోజు రోజు అది క్యాన్సర్ కణితిగా మారింది. మాకంటుంది మరి ఏదైనా ఇన్వెస్టిగేషన్ సార్ ఏం చేస్తామమ్మా, సర్జరీ చేసామనుకో ఆపరేషన్ చేస్తుండగానే చనిపోతాడు, లేదా ఒక ప్రక్కకు అవయవాలన్నీ పడిపోతాయి. అది అస్సలు ఎంత మాత్రమో మంచిది కాదు. మరి ఏం చేయమంటారు అంటే డాక్టర్ అంటున్నాడు, నేను అక్కడే స్ట్రెచర్ మీద పడుకొని ఉన్నాను, డాక్టర్ గారు అంటున్నారు 4 రోజుల కంటే ఎక్కువైన బ్రతకడు, హీ విల్ కంపల్సరీ డెడ్ బిలో 1 month. నాకున్న అవగాహన ప్రకారం 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పాడు. రోజులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతున్న బ్రతుకు. డాక్టర్ గారు చెప్పడం కాదండి, నా శరీరం కూడా నాకు చెప్తుంది నేను బ్రతకనని. మొత్తం కృషించిపోయాను. ఆ బెడ్ మీద పడుకొని వెనుక పుండ్లు అయిపోయి సొనగారుతుండేది. నా దగ్గర భయంకరమైన దుర్వాసన వచ్చేది, నా మీద నాకే అసహ్యం వేసేది ఆ వాసన. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నా నేను. రోజులు మొత్తం దగ్గర పడుతుంటే ఒకరోజు మా బావగారు, ఆయన ఆర్టీసీలో పనిచేసేవాడు, ఆఫీస్కి వెళ్ళి వచ్చి నాకు ఫిట్స్ వస్తే టాబ్లెట్ వేసి నా తల నెమురుతూ నా కాలు చేతులు నొక్కుతూ, అరే అంజనేయులు, నా పేరు ఆంజనేయ శాస్త్రి, ముద్దుగా అంజీ అని పిలిచేవాడు ఆయన. అంజీ ఒక మాట చెప్తాను వింటావా అన్నాడు ఆయన. చెప్పండి బావగారు, మీరు తప్పితే నాకు ఇంకెవరున్నారన్నా. అదేరా, మా దగ్గర నాతో పాటు కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు అడిగారు నన్ను, ఏంటి మధ్యలో సరిగ్గా జాబ్కు రావట్లేదు ఏంటంటే, మా బావమరిదికి బాగులేదండి ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాడు అని చెప్తే, ఏమైందని వివరాలు తెలుసుకొని ఒక్కసారి ప్రార్థన చేయిస్తే బాగుంటాడు కదా, మీ బావమరిది కూడా యేసు ప్రభు నమ్ముకోమని చెప్పండి, యేసు క్రీస్తుని నమ్ముకుంటే బాగవుతుంది అని చెప్పారంట వాళ్ళు. హల్లెలూయా. ఆ మాటకు నాకు ఎంత కోపం వచ్చింది తెలుసా, పిచ్చి కోపం వచ్చింది నాకు. ఎందుకు? మా గురువు గారు నాకు ఉపదేశం చేసినప్పుడు ఏం చెప్పాడో తెలుసా, వేరే దేవుని పేరు విన్నా మాట్లాడినా తీర్థం తీసుకొని 108 సార్లు శుభ్రం చేసుకోవాలి. చేసుకోకపోతే నా మీదకి శాపం వచ్చి చచ్చిపోతా అని చెప్పిండు. నువ్వు చండాలుడు అవుతావు అన్నాడు ఆయన. ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో శ్లోకమే కూడా చెప్పాలి, తీర్థమేడ చేయాలి, తీర్థంతో శుభ్రమేడ కావాలి. నన్ను చెడగొట్టాడు అని మా బావగారి మీద కేకలు వేస్తా ఉన్నాడు. ఇంకోసారి చెప్పకపోవా, ఆయన మన దేవుడు కాదు, మన కులం దేవుడు కాదు, అసలు నేనెవరిని అది ఇదని కేకలు వేస్తుంటే ఆయన కొంచెం షాక్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు. బావలు ఫీల్ అవుతారు కదా, ఆయన ఫీల్ అయ్యాడు. అదే నేనేమన్నాను అంటే ఎలా అన్నట్టుగా మాట్లాడాను. ఆయన కొద్ది దూరం వెళ్ళాడు, అలి కూర్చున్నాడు ఆయన. నాకేమో భయం అవుతా ఉంది. ఇన్ని రోజులు కాపాడుకున్న నిష్ట, ప్రతిష్ట, ఎన్ని రోజులు నేను ఒక గురువు గారిని ఇలాగే నేను చనిపోతే దేవుడి దగ్గరికి పోతాను నేను అనుకుంటున్నా, నా ఆత్మ పరమాత్మలో చేరుతుంది అనుకుంటున్నా నేను. అదే కదా హిందుత్వం చెప్పేది. కానీ నేనేమంటే నీ ఆత్మ పరమాత్మలో చేరితే ఈ బాధ ఇక్కడ అంత ఈజీగా. నీ ఆత్మలో పరమాత్మలో చేరాలంటే చాలా ప్రాసెస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నువ్వు పాపి. ఆయన అపరిమితుడు, నువ్వు పరిమితుడివి. ఊరికనే సరిపోగానే సినిమాలలో చూపించినట్టుగా దీపం పోయి ఆ దీపంలో కలిస్తే బాధ ఎక్కడిది? అట్లా కలవదు, అంత ఈజీ కాదు. నీ కర్మఫలం ఎక్కడికి పోతుంది? నీ క్రియల ఫలం ఎక్కడ పోతుంది? నీ విశ్వాస ఫలం ఎక్కడ పోతుంది? ఏ మార్గంలో ఉండి బ్రతికావో ఆ మార్గంలోకి వెళ్తావు, కానీ ఏ మార్గంలో ఉండి ఆ మార్గంలోకి ఎట్లా వెళ్తావు? కుదరదు. నేను అలా అనుకున్నాను. కొద్దిసేపటికి మా అక్క వచ్చింది, మా బావగారిని చూసింది, ఆయనతో మాట్లాడింది. మా బావగారు చెప్పినట్టుంది, మా అక్క నా దగ్గరకు వచ్చి ఏమైందిరా బావగా డల్లున్నాడండి. డల్లుకుంటుంటే ఏంటక్క, మనం ఎవరు అసలు? మా బావగారు కూడా మావాడే, కానీ వాళ్ళ కొలీగ్స్ చెప్పింది తీసుకొచ్చి నా చెవులో వేశారు. నేనేమనుకున్నట్టు మా అక్కకి చెప్తే మా అక్క మా బావగారిని తిడుతుంది అనుకున్నాను. మా బావగారు మా అక్కకి చెప్పారు, ఇట్లా అన్నాడు ఇలా అన్నాడు, ఎక్కడో అన్ని దేవుని తీసుకొచ్చి మన కులం కాదు, మన మతం కాదు, అసలు మనం ఎవరు అక్క, మన తాత ఎవరు కాదా కాదు. మా అక్క అంతా వినేమన్నది తెలుసు. బావగారు చెప్పినట్టు చేయొచ్చు కదరా అన్నదా. ఎందుకంటే ఆయన నా దగ్గరికి రాకముందే మా అక్కకి చెప్పాడు. మా అక్కని నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పిన ఆయన అన్నదట. చిన్నగా మా బావగారు నాకు చేసేసాడు. ఇక అంతేకాకుండా మా అక్క ఏం చేసింది తెలుసా, 2 కుళాయిలు ఓపెన్ చేసింది. స్త్రీలు ఈజీగా ఓపెన్ చేస్తుంది.
ఏడుస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్క? నేను కదా ఏడవలసిందని నేను. కాదురా, మా ఆధారం నువ్వే, కుటుంబానికి ఆధారం నువ్వే. ఒకసారి తాతని జ్ఞాపకం చేసుకో, నాన్నమ్మని జ్ఞాపకం చేసుకో, అమ్మని జ్ఞాపకం. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావురా, నీకు అర్థమవుతుందా? ఏ మందులు నిన్ను బతికించలేవు. నాకు కూడా అర్థమవుతుంది అక్క. అంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా, ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం తమ్ముడు అంటున్నామే. ఆమె ఎందుకు ఒప్పించబడ్డదో తెలియదు. నేను అన్నాను అక్కతో, అక్క అసలు వాళ్ళు వచ్చి ఏం చేస్తారక్క అన్నాను. ఈ ప్రార్థన చేసి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే, మా అక్క అన్నది, ఏం లేదురా, వాళ్ళు నల్ల పుస్తకం ఒకటి పట్టుకొని వస్తారు, వచ్చి చదువుతారు అన్నది. ఏం చదువుతారక్క? ఏమోరా అన్నది. ఆమె కూడా తెలియదుగా. నేను హాస్పిటల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఆ పేషెంట్ దగ్గరకు వచ్చి ఆ పుస్తకం తీసేది చదువుతారు, ప్రార్థన చేస్తారు అన్నది. అవునా? నాకు అప్పుడేమనిపించిందంటే, మనం చదువుకున్న దానికంటే వీళ్ళేం చదువుకున్నారు అనుకున్నాడు. ఎందుకంటే మేము 24 గంటలు వేద పారాయణమే, 24 గంటలు అదే ధ్యాసలో దృష్టిలో ఉన్న నేను, మాకంటే వీళ్ళకేం చదువు వస్తుంది అనుకున్నాను. మా అక్కతో అన్నాను, సరే అక్క నువ్వు చెప్తున్నావు కాబట్టి, బావగారు కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళెవరిలో పిలవండి, కానీ వాళ్ళు నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను తాకొద్దు, వాళ్ళు ఏం చేసినా దూరం నుండి చేయాలి అని చెప్పాను మా అక్క. సరేరా అన్నది మా బావగారు చెప్పింది. ఆయన చాలా సంతోషపడ్డాడు. తెల్లారి డ్యూటీకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మా అక్కకి చెప్పాడు, నేను సాయంకాలం 5 గంటలకల్లా వస్తాను, అప్పుడు కల్లా తమ్ముని సిద్ధపరచు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుండి మా అక్క స్టార్ట్ చేసింది. కొంచెం వేడి నీళ్ళలో తడిబట్టేసి శుభ్రం చేసి పౌడర్ వేసి సెంటు కొట్టి రూమ్ ఫ్రెషనర్ కొట్టి అలా మొత్తం అన్నింటిని సిద్ధపరిచింది. 4:30 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది. మా బావ రాలే. 7 తర్వాత వచ్చాడు ఆయన. ఒట్టిగా ఒక్కడే వచ్చాడు. ఏమండి మీరు పాస్టర్ వాళ్ళు ఎక్కడ, ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కడ అని అడిగింది. నేను కూడా చూస్తాను, ఎవరు రాలేదంట. మా బావగారు చెప్పాడు, ఈరోజు వాళ్ళు డ్యూటీకి రాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు మీటింగ్కి వెళ్ళారట అన్నాడు. అబ్బా, నాకు ఫుల్ సంతోషమైంది. అమ్మాయ్యా, ఎందుకంటే మన దగ్గర రావాలంటే 33 కోట్లు దాటి రావాలి, మామూలు ఎవరవా? నేను అట్లా అనుకోలేదు, కానీ నేను మనమే పవర్ఫుల్ అనుకున్నా నేను అని మా బావగారు అన్నారు. రేపు చూద్దాంలే, రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకొస్తాలే అని చెప్పాడు. అప్పుడు మాకేమున్నదంటే, అయ్యో ఆ పాస్టర్ గారు వాళ్ళు వస్తారని ఇక్కడ ఒక నర్సు ప్రార్థన చేయించుకుందాం అనుకుందండి, ఆవిడ కూడా ఈ మధ్యలో చర్చికి వెళ్తుంది, అయితే ఆమెను రావద్దు అని చెప్తానని అక్క వెళ్ళగానే ఆ గుమ్మం దగ్గరే ఉంది ఆవిడ. డోర్ ఓపెన్ చేయగానే ఆవిడ రెడీగా ఉంది. మా బావగారు ఆమె లోపల పిలిచాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను గమనిస్తూ ఉన్నా. నా కంటి చూపు సరిపోవట్లేదు, ఆమెను చూస్తూ ఉన్నా. ఆమె ఎవరో తెలిసిన ఆవిడలాగా ఉంది నాకు. కొద్దిసేపటికి తెలిసింది, పోల్చుకున్నా. అమ్మ నువ్వు పలానా ఆవిడవే కదా అంటే, అవునన్నయ్య నేనే అన్నదాన్ని. నువ్వెప్పుడు దిగినావు అన్నా, అంతే కదా, నువ్వెప్పుడు ఈ మతంలోకి దిగా అన్నా. 3 నెలలు అయింది దిగి అన్నదా కదా. ఈ దిగుడు దింపడాలు ఉండవు కానీ తెలియదు కదా అప్పుడు. అడగగానే 3 నెలలు అయింది అన్నదా. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవరనుకున్నారు ఈవిడ? నేను అంటే ఒక 6 నెలలు 8 నెలల ముందు వరకు కూడా ప్రతి శుక్రవారం నేను పనిచేసే గుడికి వచ్చి నా కాళ్ళ మీద పడి నా ఆశీర్వాదం తీసుకుని నా భక్తురాలేవి. నా భక్తురాలు ఈరోజు బైబిల్ పట్టుకుని వచ్చింది, కొత్త నిబంధన బైబిల్ పట్టుకుని. మా బావగారు అడుగుతున్నాడు ఆమెను, అమ్మ చెల్లె నీకు ప్రార్థన చేయడం వచ్చానయా అన్నదాన్ని. అయితే మా బావమరిదికి ప్రార్థన చేస్తావా? చేస్తానన్నయ్య అన్నది ఆవిడ. హల్లెలూయా. చూడండి ఎంత విచిత్రమో. నేను ఆమెను ఆశీర్వదించేవాడిని, ఈరోజు రివర్స్, ఆమెను ఆశీర్వదించడానికి వచ్చింది. మీ పక్క వాళ్ళకి ఒక మాట చెప్పండి, చేయగలిపి. దేవునికి చెప్పండి, దేవునికి సీనియారిటీ కంటే సెన్సియారిటీ అంటే ఇష్టం. చెప్పండి, సీనియారిటీ కంటే సెన్సియారిటీ ఇష్టం. క్రైస్తవ్యం ఇబ్బంది పడడానికి, క్రైస్తవ్యంలో లుకలుకలు రావడానికి, క్రైస్తవ్యం నాశనం అవడానికి ఒకే ఒక కారణం సీనియారిటీ. సెన్సియారిటీ తగ్గింది, సీనియారిటీ పెరిగింది. నేనేమంటానంటే, క్రైస్తవ్యంలో సీనియారిటీ గౌరవం ఉంది కానీ ఘనత ఏం లేదు. నీకు ఇంకా బాగా సీనియారిటీ పెరిగితే జగనన్న పింఛన్ ఇస్తాడు, తెచ్చుకొని పోయి. దానికి తప్ప దేనికి పనికిరాదు నీ సీనియారిటీ. క్రైస్తవ్యంలో కావాల్సింది సీనియారిటీ కాదు, సెన్సియారిటీ.
The church need sincere Christians, not senior Christians. The church need the commitment Christians, not convenient Christians. ఈనాడటువంటి నిబద్ధత కలిగిన క్రైస్తవులు లేకపోవడం దుర్భరం. దేవుడు అలాగ మనల్ని మార్చును కాక. ఆమేన్. ఆ చెల్లె ఎంత సిన్సియారిటీ అంటే 3 నెలలైనా నమ్ముకొని ప్రభుని కానీ ప్రార్థన చేస్తాను. మా అక్క బావన్న నా మంచానికి అటువైపు మోకరించమని ఆవిడ నా తల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. ఒక విషయం చెప్పున, ఆమెకు మనలాగా పెద్ద ప్రార్థన రాదు. అసలు ప్రార్థనే సరిగ్గా రాదు. 3 నెలలంటే ఏమొస్తుందన్న, ఉద్యోగం చేసుకుంటూ చర్చికి వెళ్ళింది ఆవిడ. 12 వారాలు. ఎన్ని రోజులు పోయిందో ఎన్ని రోజులు పోలేదో మనలాగానే కదా. కాబట్టి పెద్దగా డెప్త్ ఆమె దగ్గర నుంచి ఏం ఆశించాం కదా. మనలాగా అదే మనలు ప్రార్థన చేస్తారు తెలుసా మీకు? అసలు వాళ్ళని ఆపాలి పక్క నుండి, ఆమెనని, లేకుంటే ఆదరాలు. విమానం అంతా గాల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఆమె అంత పెద్ద ప్రార్థన రావాలి. ఏషయ పెదవులు కాల్చిన దేవా, ఇర్మియాను పట్టుకున్న దేవా, ఆదామును నడిపించిన దేవా, అటువంటి ముచ్చట్లు రావా మీకు? చాలా సింపుల్ ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేసిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువా, ఆంజనేయులను బాగు చేయండి, ఆమెన్ అన్నది. అంతే. ఈ ప్రార్థన చిన్నదనుకుందేమో ఆవిడ. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువా, ఆంజనేయులు బాగు చేయండి, ఆమెన్. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువా, ఆంజనేయులు బాగు చేయండి, ఆమెన్. 10 సార్లు 15 సార్లు నేను ఆమెను చూస్తా ఉన్నా. ఇది ఎందుకు ఆయన వీళ్ళ దాంట్లో ఇంకేం రాదా, ఎంత చిన్న పదాలు ఉంటాయా అన్నట్టుగా చూస్తా ఉన్నాను. అలా ఒక 15-16 సార్ల తర్వాత ఆ చెల్లి ప్రార్థన ఏం మారలేదు, కానీ ప్రార్థించే విధానం మారింది. అలా ప్రార్థిస్తూనే కడుపులో నుండి, హృదయంలో నుండి వస్తుంది దుఃఖం. కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి, ఆమేన్ అని భయంకరంగా ఏడుస్తున్నా చెల్లి. నా జీవితంలో నా కోసం అంతగా ఏడ్చిన వారిని ఎవరిని చూడలే నేను. మా అక్క బాగా ఏడ్చారంటే నేను బంధువుని కాబట్టి ఏడ్చాను. ఈమెఎందుకు ఏడుస్తుంది? ఆమె ఏడుస్తుంటే ఆమె కన్నీరు కారి నా చెంప మీద పడి నా తలదిండు దడిసిపోతుంది. పిల్లల గుండె పగిలిపోయి ఏడుస్తుంది. ఆమె గుండె పగిలిపోయి ఏడుస్తుంది. దేవుడు దేన్నైనా దాటిపోతాడేమో, కానీ కన్నీటిని దాటిపోయేవాడు కాదు. అందుకే ఆ కన్నీరు నన్ను మార్చింది అంటున్నా నేను. హల్లెలూయా. అప్పటి వరకు యేసుక్రీస్తు అంటే ఉన్న అసహ్యం, అయిష్టత, వ్యతిరేకత ఆమె కన్నీటిలో కొట్టుకొని పోయింది. అలాగున 40-45 సార్లు ఆ మాట చెప్పి ఆమె దగ్గర ఉన్న బైబిల్ నాకు ఇచ్చేసి, మీరు కూడా ఇలాగే ప్రార్థన చేసుకొని ఈ బైబిల్ చదువుకోండి, యేసయ్య బాగా చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోగానే మా బావగారు, మరి చదువురా అంటున్నాడు. నాకేమో కంటి చూపు కనబడట్లా, -6 స్పెట్స్ కూడా పనిచేయట్లా. ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల నా నరాలన్నీ దెబ్బతిని కంటి చూపు ఆనట్లేదు. అయినా ప్రయత్నం చేస్తున్నాను, కావట్లా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీసి చదువుదామంటే నా జీవితంలో ఆ పేర్లు ఎప్పుడు వినలేదు, ఆ పేర్లు నా నోటికి తిరగట్లా. వద్దులే బావగారు అన్నా నేను. మా బావ అన్నాడు, లేదురా ఏదో ఒక వచనం చదువుకోరా, నేను మా కొలీగ్స్ని చూశాను, ఎప్పుడు చూసి చదువుతారా, చదువుకోరా అన్నాడు. సరే అని ఆ పుస్తకం ఎలాంటిదని అలాగా కొత్త నిబంధనే బ్లూ కలర్ అట్ట ఉంది, దాన్ని అలాగ తిప్పేస్తుంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఆ చెల్లె అండర్లైన్ చేసింది, డబ్బా కొట్టింది. ఆ వచనం చదువుతున్నాను. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన చనిపోయి మృతుల్లో నుండి 3వ దినమున దేవుడు లేపునని నీ హృదయమున విశ్వసించిన ఎడల మేము రక్షించబడదు. హల్లెలూయా. మనుషులందరూ చెప్పారు నువ్వు చనిపోతావని, కానీ మొట్టమొదటిసారి నాకు ఒక మాట వినబడుతుంది, నీవు రక్షించబడదు. మా బావని చదవమని చెప్పి, చూడు బాబా నేను రక్షించబడతాను నేను అక్కడ అంటే, మా బావని నాకేం తెలుసు అన్నాడు. అది చదువుతుంటే అది నా కొరకే అనిపిస్తుంది నాకు, కానీ అది ఆత్మీయంగా రక్షణ కొరకుంది, కానీ నాకేమో భౌతికంగా అర్థమైంది. నేను రక్షించబడతానట అంటున్నా మా బావతో. ఏమోరా అంటున్నాడు ఆయన. మళ్ళీ ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశా. మా బావని అడిగా, ప్రార్థన అంటే ఏంటి బావ అంటే, అదేరా నేను ఆయనతో మాట్లాడినట్టు మాట్లాడాలి, చివరికి ఆమెన్ అనాలి అన్నాడు. ఈ ఆమెన్ ఏంది బావ అన్నా. ఆమెన్ అంటే అదేరా మనం మంత్రాలు చెప్పేటప్పుడు నమః అంటామా, అది అన్నాడు. ఓహో
సరే అయితే ఇంకా కొత్త ప్రార్థన ఎక్కడ వస్తుంది మనకు? 40 సార్లు విన్నానుగా అదే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా నన్ను బాగు చేయి, ఆమేన్ అన్నాను. 10 సార్లు చెప్పుడు అన్నాడు. 10 సార్లు చెప్పా. పడుకున్నా. 10:30, 10:45 సమయంలో ఫిట్స్ వస్తుంది. అక్క బావ నా చేయాలంత దూరంలో పడుకుంటారు. బావగారిని టచ్ చేస్తే చాలు వెంటనే లేస్తాడు ఆయన. టాబ్లెట్ ఫస్ట్ టాబ్లెట్ తీసుకుంటాడు, టాబ్లెట్ వేస్తాడు. టచ్ చేశాడు, టాబ్లెట్ వేసాడు, తల నిమురుతున్నాడు. మా అక్క లేచింది, ఏడుస్తుంది, కాలు నొక్కుతుంది. ఇంకా ఎప్పటికి పోతుంది బాధ దేవుడా అని మా అక్క ఏడుస్తుంది. మా బావ అంటున్నాడు, అరే నీ ముఖం చూస్తే రేపటిదాకా బ్రతికేటట్లుగా లేవు, నీ ముఖంలో రక్తమే లేదురా అని మా బావ అంటున్నాడు. అవును బావ, నాకు కూడా అస్సలు చేత కావట్లేదని చెప్పాను. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయరా అన్నాడు. చేస్తాను బావ. ఆ చెల్లె ప్రార్థన చేసిన తర్వాత నా హృదయంలో తెలియని ఒక నెమ్మది ఉంది ప్రియులారా. అప్పటి వరకు ఉన్న మరణ భయం పోయింది. తెలియని ఒక నెమ్మది అయితే నా హృదయంలో ఉంది. చేస్తాను బావ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా నన్ను బాగు చేయి, ఆమేన్ అని మళ్ళీ కొన్నిసార్లు చెప్పుకొని పడుకున్నాం. 11:30, 11:45 మళ్ళీ ఫిట్స్ వస్తుంది. బావ లేపుతా ఉన్నాడు, బావగారు లేవండి లేవండి లేవండి. గాఢ నిద్రలో ఉన్నారు, వాళ్ళు లేవట్లా. నాకేం అర్థం అవ్వట్లేదు. నా నాలుక నేను కొరుక్కున్నా, రక్తం గారిపోతుంది, కాలు చేతులు కొట్టుకుంటున్నాను. నాకు తెలియకుండానే అప్పటి వరకు ఎంతో మంది దేవుళ్ళ పేర్లు నేను నోటికి చెప్పగలను కంఠస్థంగా, కానీ నాకు తెలియకుండానే ఏ దేవుని పేరు జ్ఞాపకం రావట్లా. నాకు తెలియకుండా నేనేమంటున్నాను తెలుసా? నన్ను రక్షించే దైవమా దిగిరా, నన్ను రక్షించే దైవమా దిగిరా అని 2 సార్లు కేకలేశాను. రెండవ కేక వేయడానికి కూడా ఓపిక లేదు, నా నాలుక కొరుక్కుంటున్నాను. ఆ రెండవ కేక వేయడానికి ఆలస్యం. మా అక్కకి ఇచ్చిన పాటలో ఉన్నాం, ఆ పెట్టిన తలుపు పెట్టినట్టే ఉంది. రెండవ కేక ముగించే లోపు ఒక వ్యక్తి లోపలికి రావడం నేను చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, నేను కలలో దర్శనము చెప్పట్లేదు ప్రియులరా. మిమ్మల్ని ఎలాగైతే చూస్తున్నానో ఆయన్ని కూడా నేను అలాగే చూశాను. ఆయన లోపలికి వస్తున్నాడు, నేను ఎడమవైపు పడుకొని ఉన్నాను. ఆయన కుడివైపు చేయి దాపిలా రమ్మన్నప్పుడు గ్లాసు నీటితో సహా ఆయన దగ్గరకు వస్తుంది. గ్లాసు నీటితో సహా గాల్లో ఆయన దగ్గరకు వస్తుంది. ఆ గ్లాస్ తీసుకున్నాడు, ఇలాగ నా దగ్గరకు వచ్చాడు. ఈ కాలు ఇలా వంచాడు, ఇలా వంచి ఆ నీటిని తీసుకొని నా ముఖం మీద చల్లాడు. అప్పటికే నేను స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాను. ఆయన నీటిని నా ముఖం మీద చల్లి నాతో మాట్లాడుతున్నాడు. బాబులే అంటున్నాడు ఆయన. నేను లేవలేనండి అంటున్నాను నేను ఆయనతో. నేను చెప్తున్నాను లేచి కూర్చో అన్నాడు ఆయన. ఆటోమేటిక్గా లేచి కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నేను లేచి కూర్చోవాలంటే మా అక్క వైపు మా బావ ఒక వైపు లేపాలి, లేకపోతే పడుకొని ఉంటాను నేను. నా తట నేను లేచి కూర్చున్నాను. నాకు ఆయనకు జానడి కంటే తక్కువ స్థలం. ఆయన ముఖంలో చూడలేకపోతున్నాను. ఆయన ముఖం ప్రకాశిస్తుంది, ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాను. కానీ ఆయన బట్టలు మాత్రం బాగా మురికిగా ఉన్నాయి. అంత మురికైన బట్టలు వేసుకున్న వారిని నా జీవితంలో ఎప్పుడు కలుసుకోలేదు. ఆయన బట్టలు మురికిగా ఉన్నాయి, ఆయన ముఖం ప్రకాశిస్తుంది. నేను చూడలేకపోతున్నా ఆయన ముఖం వైపు. ఈరోజు నేను చెప్పగలను, ఆ మురికంతా నా పాపమే, ఆ మురికంతా నా పాపమే. ఆ ప్రకాశంలో నుంచి, ఆ తేజో మహిమలో నుంచి ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను నడినెత్తు నుండి అరికాల వరకు బాగు చేయించున్నాను. ఇక నుండి నీ పేరు బెంజమిన్ 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 అని పిలువబడుతుంది. నేను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ మాటలు ఏవి నాకు అర్థం కావట్లా. పడుకో అన్నాడు, పడుకున్నాను. నేనేమనుకున్నాను తెలుసా పిల్లలు? చచ్చిపోయి దేవుడి దగ్గర పోయిందేమో అనుకుంటున్నాను నేను. అందుకే నేనేం మాట్లాడాల. నేను పడుకున్నాను, తెల్లారింది. ప్రతిరోజు రాత్రి ఎన్నోసార్లు డిస్టర్బ్ చేయాల్సిన నేను ఆ రోజు డిస్టర్బ్ చేయకపోయేసరికి మా అక్క బావ అనుకున్నారు వీడు చనిపోయాడు అనుకున్నారు. మా అక్క సౌండ్ వినబడుతుంది, నాకు బాగా ఏడుస్తుంది మా అక్క. మా బావ అన్నాడట, ఆగా ఒకసారి చెక్ చేస్తాను. విచిత్రం కదా, మెడికల్ డిపార్ట్మెంట్ నిలబడితే ఆర్టీసీ డిపార్ట్మెంట్ చెక్ చేయడానికి వచ్చింది. అట్లనే ఉంటాయి కొన్నిసార్లు.
మా బావగారు వచ్చి నాడి పట్టుకున్నాడు. నాడి దొరుకుతుందా? దొరకలా, అయిపోయింది అన్నాడట. మాకు ఏడుస్తుంది. ఇక రకరకాలైన ప్రయత్నాలు చేసి ఆగాము చూద్దామని ఆయన ఒక్కసారిగా నా మీద పడుకున్నాడు. ఆయన ఏం వినాలనుకుంటున్నా అంటే నా గుండె కొట్టుకుంటుందో లేదో అని ఆయన చెవంతా తీసుకొచ్చి నా గుండె మీద పెట్టాడు. ఎప్పుడైతే ఆయన బరువంతా నా శరీరం మీద పడ్డదో అప్పుడు ఇంకా నాకు తెలిసిపోతుంది. ఆ తట్టుకోలేక నేను ఏం చేస్తున్నంటే మా బావను నెట్టుకొని లేచి నిలబడ్డాను. మా బావ ఎందుకో తెలుసా, అసలు రోజు ఇద్దరు పట్టుకొని లేపితే నేను నాకంటే నేను లేచి నిలబడేసరికి ఆయన దయ్యం అన్నట్టుగా గడగడగడ ఉడుకుతున్నాడు. ఆయన నేను బావ, అంజిని బావ, పెంజిని బావ అంటే సప్పుడు లేదు. ఆయన గడగడగడ ఉడుకుతున్నాడు. ఆయన కూలుకోవడానికి గంటన్నర పట్టింది. మాకు అక్కడ కుప్పకూలిపోయింది. ఆమె మా బావ అడుగుతున్నాడు, ఏమైందిరా? ఇదిగో బావ, రాత్రి ఒక ఆయన వచ్చాడు, ఒక గ్లాస్ వచ్చింది బావ, నా పేరు బెంజమిన్ అంట బావ, అదేంటో మరి ఏమేమో మాట్లాడి మా బావ విచిత్రంగా చూస్తున్నాను. వీడియో పిచ్చేవాళ్ళు వేసిందని అవన్నీ చెప్పిన తర్వాత ఇలా జరుగుతుందా అన్నాడు మా బావ. నాకేం తెలుసు బావ, నాకు కూడా తెలియదు కదా అన్నాను. సరే మరి ఇప్పుడు ఎవరిని అడగాలి? పాస్టమ్మని అడగాలి. అవును, పాస్టమ్మని చేసావు. రాత్రి వచ్చినాక ఏం చేసావు? పాస్టమ్మని చేశావు. నా పాస్టమ్మ ఆమె పొద్దునే ఫోన్ చేశాడు. ఆమెకు ఫోన్ చేసి అవి ఇంటర్ కనెక్షన్లో ఆమెను తీసుకొని, అమ్మా మా బామ్మకి ఇట్లా జరిగిందని చెప్తే ఆ చెల్లె కొత్త విశ్వాసం కదండి, ఆమె భయపడి సెలవు పెట్టి పారిపోయింది. ఎందుకంటే హాస్పిటల్లో జరిగింది, ఆమె మీదకి ఏమైనా వస్తుందని భయపడ్డాయి. ఆమెకు సరిగా అర్థం కాలే. ఇలా దేవుడు వచ్చిండు రూమ్ కన్నాడట మా బావ. ఆమె పనిషాలు అసలు, ఆమె పరారు. ఇక మాకు చెప్పుకుంటే ఎవరు లేదు. ఇక నేనేం చేసుకున్నాను, నాకేమో అసలు ఒక చోట ఉండబుద్ధి కావట్లా. ఇక నేను చక్కగా స్నానం చేసుకొని స్మూత్గా షేవింగ్ చేసి పైకి కిందికి బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నా. మా అక్క దగ్గరకు వచ్చాక ఆకలి అవుతుందాక భోజనం పెట్టక్క అంటే ఎంత తింటున్న టైం అంటే 12 అయిందాక. 8 సార్లు తిన్నవరు అంటుంది మా అక్క. ఆకలి అవుతా ఉంది, నాకు ఆకలి అవుతా ఉంది. ఇక నేను బయట తిరుగుతా ఉంటే మా బావ నా వెంట తిరుగుతున్నాడు. బావ మీరు డ్యూటీకి వెళ్ళొచ్చు కదా అంటే, కాదు నా చచ్చిపోయే ముందు ఇట్లనే చేస్తారట అంటాడు మా బావ. ఇంకా సావు ఎక్కడిది బాబా, సావు ఎప్పుడు జరిపోయింది కదా. నేను 3 రోజులు అయిన తర్వాత ఏ డాక్టర్ అయితే 4 రోజుల కంటే ఎక్కువ బతకడని చెప్పాడు, ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్దామంటాడు బావ. వద్దులేండి బావ, నేను బాగానే ఉన్నాను. నేను లేదు రా వెళ్దాను రా అంటే వెళ్ళాము. ఇక ఆయన కూడా విచిత్రంగా చూస్తున్నాడు నన్ను. ఎందుకంటే స్ట్రెచ్చర్ మీదనో వీల్ చైర్లోనే వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి. నా అంతటా నేను నడుచుకుంటూ పోతే ఆయన విచిత్రంగా చూస్తున్నాడు. మా బావగారు వెళ్ళి చెవులో చెప్పాడు. ఆయన చెప్తే అసలు కనీసం ఆయన నన్ను చెక్ చేయకుండా సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్లు అవన్నీ రాశాడు. ఆ టెస్ట్లు అన్నీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇక ఆయన ఫైల్ చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఫైల్ చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నాకేం భయం అవుతుంది ఆయన అట్లా చూస్తుంటే. ఏమన్నా జరిగిందా ఇంద్ర నాయన అని ఆయన కొద్దిసేపు ఆయన అడుగుతున్నాడు. నేను నీ డాక్టర్ బాగా చేశాడు, ఆయనను మన హాస్పిటల్లో పెట్టుకుందాం అంటున్నాడు. ఏమైంది సార్ అంటే, ఇదేంట్రా బాబు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ నార్మల్ నార్మల్, నీ మెదడులో ఉండవలసిన గడ్డ లేదు. ద ట్యూమర్ హ్యాస్ బీన్ డిసిప్లైన్. ఆ గడ్డ లేదు అంటే నేను చెప్పిన సార్, మీ హాస్పిటల్ పెట్టుకునే డాక్టర్ కాదు సార్ నన్ను బాగు చేసింది, జగత్తుకు అవసరమైన డాక్టర్ ఆయన. ఆమె మొట్టమొదటిసారిగా ఆయనకు నా జరిగిన స్టోరీ అంతా చెప్తే అంత విని ఆయన ఏమన్నాడు తెలుసా? అకార్డింగ్ టు ద మెడికల్, వైద్యశాస్త్ర ప్రకారం నేను దీన్ని నమ్మం, కానీ నిన్ను 2 సంవత్సరాలకు పైగా ట్రీట్మెంట్ చేసిన వ్యక్తిగా నేను నమ్ముతున్నాను. నీ పాత రిపోర్ట్లో గడ్డ ఉంది, కొత్త రిపోర్ట్లో లేదు. నేను నమ్ముతున్నాను ఇది దేవుని కార్యమే అన్నాడు ఆయన. హల్లెలూయా. 2 సంవత్సరాల తర్వాత ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఎవరు మార్చారు? మనుషులా, డబ్బులా, లోకమా? నా జీవితంలో ఒక అవకాశం వచ్చింది, నేను మార్చబడ్డాను. మనుషులు మారిస్తే మార్చింది కాదు, ఇది దేవుడే మార్చుకున్నాడు. హల్లెలూయా. 25 సంవత్సరాలు అయింది ఇది జరిగి, నేను ఇంకా బ్రతికి ఉన్నాను. దేవుడు నాకు మంచి భార్యను, 2 పిల్లలను, మంచి సంఘమును, పరిచర్యను, బ్రాంచెస్, గొప్ప పరిచర్య నాకు ఇచ్చాడు. ఇంచుమించు 70 మంది దైవజనులు నాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. భారతదేశం అంతటా నా పరిచర్య ఉంది. ఎక్కడెక్కడైతే భారతదేశంలో టెంపుల్ సిటీ ఉంటుందో
ప్రతి టెంపుల్ సిటీలో నా పరిచర్య దేవుడు ఇచ్చాడు. నాకు బలమైన పరిచర్య జరిగిస్తున్నా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి దేవుడు తప్ప మరొక దేవుడి భూలోకంలో లేడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, బెంజమిన్ దేవుడు మాత్రమే దేవుడు. మరొక దేవుడు ఈ లోకాన లేడు. ఆయన నమ్మిన వారు ధన్యులు. ఆయన నమ్మిన వారు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అందుకే ఆయన నమ్మి మనం పరలోక రాజ్యము చేరుదుము గాక. ప్రార్థన చేసుకుందాం.